నమస్తే రైతులందరికీ ఈరోజు అయితే మనము ఆదిలాబాద్ జిల్లాకు అయితే రావడం జరిగింది. ఆదిలాబాద్లోని ఆదిలాబాద్ మండలము లంకసింగి లాండసాంగి అనే గ్రామంకి అయితే రావడం జరిగింది. మనతో పాటు సురేష్ అనే యువ రైతు అయితే ఉన్నాడు. ఇక్కడ వీళ్ళు పత్తి సాగు అనేది చేస్తూ ఉన్నారు. ఆదిలాబాద్లో పత్తి సాగు ఎలా చేస్తారనే పూర్తి సంవత్సరం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తేనా? నమస్తే. అయితే మీరు గత ఎన్ని సంవత్సరాల నుంచి ఇది పత్తి సాగు చేస్తున్నారు? 15 సంవత్సరాల నుంచి చేస్తారు. గత 15 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ఇక్కడ ఏ పంటలు వేస్తారు సాధారణంగా? ప్రధానంగా కాటన్. ఫస్ట్ అయితే కాటన్ ఎక్కువ, ఎందుకంటే మరి నెక్స్ట్ సోయాబీన్ అవి రావడానికి మా ఏరియాలో ల్యాండ్స్ అట్లా సూటబుల్ లేవు. సోయాబీన్ తక్కువ సోయాబీన్ కూడా ఉంటుంది ఊళ్ళో, తక్కువ ఒక 10-15 మంది రైతులు. ఎక్కువ అయితే మొత్తానికి కాటన్. ఇంకా వేరే పంటలు ఏమైనా? వేరే ఏం లేదు, ఇది ఒకటే ప్రధానంగా అయితే కాటన్. ఓకే. అయితే మీరు ఎన్ని ఎకరాలు చేస్తున్నారు ఈ సంవత్సరం? పత్తి 8 ఎకరాలు, సోయా 7 ఎకరాలు. ఓకే. అంటే సోయా కూడా మీరు వేసినారు. ఓకే అన్న. ఇప్పుడు సాధారణంగా డిస్టెన్స్ ఎంత పెడతారన్న? ఇది సాలుకు 3.5. మొక్కకి మొక్క ఇది పాపులేషన్ ఉంటుంది 1.5 అట్లా ఉంటుంది. 1.5 ఇక అందరితో పెట్టుకుంటాం అంతే. పాపులేషన్ 3.5 ఫీట్లు. ఇది భూమి టైప్ ఎలాంటి భూమి? ఇది మామూలుగా మీడియం ల్యాండ్ అండి. మన భాషలో అంటే బర్గం అంటారు. అంటే దుబ్బ లాంటి వైట్ దుబ్బ అంటారు దీన్ని, సలి దుబ్బ కూడా అంటారు. అయితే ఇది అంత బలమైన భూమి అయితే కాదు, కాకపోతే కాటన్ అయితే మంచిగా వస్తుంది. ఓకే. అయితే ఎప్పుడు వేసిన అంటే ఎంత ఏజ్ దీన్ని కాటన్? ఇప్పుడు ఇది జూన్లో వేసినారా? జూను 15-17 అట్లా ఉన్నాయి. అంటే ఒక నెల అనుకోండి, నెల పంట అనుకోండి, 40 రోజులు అనుకోండి. 40 రోజులు. దీనికి ఏమైనా అడుగు మంది వేసినారా కింద? ఒక్కోసారి డిఏపి వేసినాము. అది కూడా 3 ఎకరాలకు 4.5 బ్యాగులు పడ్డాయి అంతే. ఓకే. ఓన్లీ డిఏపి అది ఏం కలపాలి. ఓకే. ఓన్లీ డిఏపి వేసినారు. స్ప్రే ఎన్నిసార్లు? ఒకటే సార్. ఇది కూడా అది వెలాక్స్ ఒకటే. అది కూడా 9 days క్రితం చేసిన. సో ఇది మనకు భూమిత్ర వల్ల వెలాక్స్ ఆల్రెడీ రైతు వాడడం జరిగింది. అయితే ఎన్ని రోజుల క్రితం వాడినారు దీనికి? 17 జూలై అంటే ఈరోజు 26. 9 days ఆయా. సో 9 daysకు బిఫోర్ అయితే వాడడం జరిగింది. మీరు వాడక ముందు నా దగ్గర ఫొటోస్ ఉన్నాయి, మీరు పంపినాయి, అవి నేను యాడ్ చేస్తా. అప్పుడు చాలా చిన్నగా ఉండే మనం 9 days లోపే చూసుకోవచ్చు. సాధారణంగా మనకు 2 feet పైన అయితే పెరగడం జరిగింది. చాలా బాగా గ్రోత్ వచ్చింది. ఇక్కడ నుంచి ఇది చూసుకోవచ్చు. మరి ఇక్కడ నుంచి మొత్తం గ్రోత్ వచ్చింది అనమాట 9 days లోనే. అంటే ఒక జానర్ పైన వచ్చింది. ఆ తర్వాత మీకు గ్రోతింగ్ కూడా ఎంత మంచిగా లేతగా రావడం జరిగింది. ఇంకా బ్రాంచెస్ కూడా మీరు చూసుకోవచ్చు. దగ్గర బ్రాంచెస్ అయితే రావడం జరుగుతుంది. మీరు చూసుకోవచ్చు 2 ఇంచులకు ఒక బ్రాంచెస్, 2 ఇంచులకు ఒక బ్రాంచెస్ అయితే ఉందన్నమాట. సో ఎక్కడ కూడా మీకు హెవీ వెజిటేటివ్ గ్రోత్ అనేది లేదు. అట్లా హెవీ వెజిటేటివ్ గ్రోత్ వచ్చినప్పుడు ఏమైతుంది అంటే మనకు కాండాలు దూరం వచ్చి ఆ తర్వాత పూత కూడా దూరం వస్తే దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది. సో మనం కంప్లీట్ రైతులకు గైడ్ చేస్తాము. ఏ సమయంలో మనము చమత్కార్ లాంటివి వాడుకోవాలి, ఏ సమయంలో మనము పురుగు మందులు వాడుకోవాలని పూర్తి సంవత్సరం అయితే మన ఛానల్ ద్వారా తెలుపుతూ ఉంటాము. మన అన్న ఛానల్ ఎన్ని సంవత్సరాలు చూస్తున్నాను? మన ఛానల్ 3 years నుంచి చూస్తున్నాం. మనం చెప్పే మందులన్నీ వాడుతున్నాం 3 years నుంచే. సో ఎట్లా లాస్ట్ ఇయర్ ఎంత వచ్చింది మీకు దిగుబడి ఎకరానికి? లాస్ట్ ఇయర్ కొద్దిగా తక్కువ వచ్చింది. వర్షాలు ఎక్కువ అయినాయి కదా, ఎకరాకి 8 వచ్చింది అంతే. వర్షాలు ఎక్కువ ఉన్నాయి, ఇంకా మురిగినాయి కింది కాయలు కూడా. ఎట్లంటే అది పక్కన ఊరు ఉన్నది కదా, దానికి నీళ్లు హెవీ ఫ్లో అయ్యి ఇట్లా వెళ్ళిపోయి. ఓకే. సాధారణంగా ఇటు ఎంత తీస్తారు? 10 నుంచి 12 యావరేజ్గా అట్లా తీసు. 15 కూడా వెళ్తాయి కానీ 10 నుంచి 12. ఈసారి కొంచెం వర్షాలు తక్కువ ఉన్నాయి. వర్షాలు తక్కువ ఉంటే కాటన్ కు బెస్ట్. వర్షాలు ఎక్కువైనాయి అనుకో ఫ్లవర్ డ్రాప్ అవుతుంది, పూత రాలిపోతుంది, ప్లస్ కాయలు మురిగిపోతాయి. పత్తి పంట అనేది మనకు అంటే వర్షాధారానికే పండాలి. ఇప్పటికైతే సరిపోతుంది. ఇప్పుడైతే సరిపోతుంది. అప్పుడప్పుడు మంచి డల్లులు పడుతున్నాయి. రీసెంట్ గా పడ్డది వర్షం, మొన్న గురువారం రోజు పడ్డది. సో సాధారణంగా ఇటు ఒక కాటన్ ఫీల్డ్ లో సంవత్సరానికి ఎన్ని స్ప్రేలు పడతాయి? స్ప్రేలు అయితే 10 స్ప్రేలు పడతాయి. అడిగి మందులు ఎన్నిసార్లు వేస్తారు? అడుగు మందు 4 సార్లు. 4 సార్లు. సో సాధారణంగా అయితే మనం ఏపీ తెలంగాణ ఇక్కడ కూడా ఒక 2 సార్లు అడుగు మంది వేస్తారు, ఒక 4-5 సార్లు స్ప్రే చేస్తారు. ఇక్కడ మాత్రం 10 సార్లు స్ప్రే చేస్తామని చెప్తా ఉన్నారు. అంటే మనకేమైతే ప్రతి సంవత్సరం వర్షాలు అనేది దసరా దగ్గర కూడా పడుతున్నాయి. అంటే లేట్ దాకా వర్షాలు, దాంతో ఇప్పుడు ఏంటంటే మనకు పురుగు దోమ వస్తూ ఉంటుంది. స్ప్రేలు పెరుగుతున్నాయి మళ్ళీ అడుగు మందులు. ఇంకోటి ఏంటంటే మనకు ఆదిలాబాద్ ఏరియా అంటేనే లేట్గా స్టార్ట్ అవుతుంది, ఎక్కువ రోజులు ఉంటుంది. మనకు జనవరి దాకా ఫిబ్రవరి దాకా ఉంటుంది కాటన్. వేరే ఏరియాలో అయితే నవంబర్లో తీసేస్తారు. సో ఇక్కడ మాత్రం సంక్రాంతి కూడా ఉంటుంది. సంక్రాంతి అంటే జనవరి ఇంకా టైంలో దాకా మనకు నడుస్తూ ఉంటాయి. స్ప్రేయింగ్ నడుస్తూ ఉంటుంది, స్ప్రేయింగ్ నడుస్తూ ఉంటాయి. వాటర్ ఏమైనా పెడతారా వీటికి? వర్షాలు పోతే అట్లా పెడతాం కానీ. అంటే అవైలబుల్ ఉందా వాటర్ సోర్స్ కూడా ఉంది? సో బోర్ తోటి ఇదనమాట. రైతులు అయితే ఇక్కడ, ఎందుకంటే ఆదిలాబాద్ అనేది కాటన్ బెల్ట్ చాలా పెద్ద మార్కెట్ కాబట్టి పత్తి అనేది మంచిగా పండిస్తూ ఉన్నారు.
ఇక్కడ రైతులు అయితే మనకు వెలాక్స్ అనే మందు ఖచ్చితంగా వాడి చూడండి, మీకు రిజల్ట్ అయితే 100% ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా రైతు కూడా రిజల్ట్ అయితే పక్కా రిజల్ట్ సో ఇదనమాట చేసుకోవచ్చు, అలా ఏమీ ఇబ్బంది లేదు. మన ఇంకా డోసులు కూడా వస్తూ ఉన్నాయి, ఇట్లా మనకు 4-5 డోసులు వస్తాయి, 6 డోసులు ఉన్నాయి మొత్తం. ఇప్పుడు ఇది వెలాక్స్ కదా, నెక్స్ట్ మాస్టర్, ఆ తర్వాత బసవజోడి, మళ్ళీ ఇట్లా 4-5 రకాల డోసులు ఉన్నాయి. అవన్నీ కూడా మనకు ఖుషి ఆగ్రోస్ ఆదిలాబాద్లోనే దొరుకుతాయి. ఇక్కడ మీకు దగ్గర ఉంటుంది. ఇంకా మీ చుట్టుపక్కల రైతులు కూడా, మీ ఫ్రెండ్స్ కూడా ఎవరు ఉంటే చెప్పండి, రిజల్ట్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది. ఓకేనా, థ్యాంక్ యూ.